వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ శ్వేత. ఈరోజు మనం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాం. నవంబర్ 30న ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి 30న ఏ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు విజయ్. ఎలా జరుగుతుంది వ్యాపారం అనేది? పర్లేదు ఇప్పటివరకు అయితే. నవంబర్ 30న ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవునండి. ఈ నియోజకవర్గంలో ఏ విధంగా మార్పులు జరిగినవి, గతంలో కన్నా ఏ విధంగా ఉంది? ఇప్పుడు మన నన్నపూర్ నరేంద్ర నగర్ తరపున మంచిగా జరుగుతున్నాయి. బస్ స్టాండ్ మన ఓపెనింగ్ చేసిండు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కడతాడు. నన్నపూర్ నరేంద్ర నుంచి మంచి స్పందన ఉంది. అన్ని నరేంద్రకు ప్లస్ పాయింట్లు ఉన్నాయి కానీ మైనస్ పాయింట్లు అయితే ఒకటి లేవు. ఇప్పటివరకు అయితే పర్లేదు. నవంబర్ 30న ఏ పార్టీకి ఓటేస్తారు అనుకుంటున్నారు? నన్నపూర్ నరేంద్ర ఎందుకు? ఇప్పుడు చేస్తాను కదా, చూస్తా అంటే మళ్ళీ ఎందుకంటే ఏం చెప్తాను దానికి ఏం లేదు. చేస్తారు అనుకుంటున్నారా లేదా చేస్తాడు, దీంతోటే ఆపేస్తారు అనుకుంటున్నారా? చేస్తారని అనుకుంటాను. నమస్తే, పేరు మౌనిక. మ్యారేజ్ అయింది, పిల్లలు అంతే, హౌస్ వైఫ్. ఓకే. ఇక్కడ మీ వాడలో ఎలా ఉంది అభివృద్ధి అనేది? బాగుంది. ఇప్పుడు మాకు రోడ్లు వేసారు, మళ్ళీ నీటి కూడా రోజు డైలీ వస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఇక కేసీఆర్ అయితే బాగుంది, పథకం ఆయన చేసినవి అన్నీ బాగున్నాయి. ఇప్పుడు కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు జాబ్స్ కూడా ఇస్తా అంటున్నారు, ఇవ్వాలి కంపల్సరీ. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ కోసమైనా కేసీఆర్ అమలు పరచాలి. ఇప్పుడు గ్రూప్స్లో కదా, మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ వస్తే ఇలాంటి కొనసాగుతాయా, లేదంటే మళ్ళీ మార్పు చెంది మళ్ళీ ఉద్యోగాలు వస్తాయనే ఆశ ఉందా మీకు? మరి వస్తాయి, ఉద్యోగాలు ఇస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు జరిగింది, మిస్టేక్ జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరగకుండా చూసుకొని మళ్ళీ చేయాలి, కంపల్సరీ ఇవ్వాలి. జాబ్స్ అనేది ఇవ్వాలి. చాలామంది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జాబ్స్ లేక, కాబట్టి వాళ్ళకన్నా అందరికీ జాబ్స్ ఇచ్చారు. ఈ నియోజకవర్గం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడిట్లో ఏది వస్తుంది అనుకుంటున్నారు? ఇక వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నా. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? అమర్, కొమ్ము అమర్. ఏం వర్క్ చేస్తుంటారు? నేను మార్కెట్లో కూరగాయలు అమ్ముతాను. ఎలా ఉంది అభివృద్ధి అనేది మీ నియోజకవర్గంలో? మా తూర్పు నియోజకవర్గంలో మా అన్న నన్నపనేని నరేందర్ అన్న చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. చాలా అన్నీ చేస్తుండు. కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చిండు, బస్ స్టాండ్ తీసుకొచ్చిండు. చాలా మంచి పనులు చేస్తుండు మా నియోజకవర్గానికి. కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? చాలా అద్భుతంగా ఉన్నాయి. రాష్ట్రంలో తెలంగాణ ఏ రాష్ట్రంలో చేయలేని పథకాలు మా ముఖ్యమంత్రి గారు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే నిజంగా అమలు చేస్తారంటారా, లేదంటే ఉత్తుత్తి మాటలే అనుకుంటున్నారా? 100% మా కేసీఆర్ గారు చేస్తారు. ఎందుకంటే ఏవి చెప్పని పనులు కూడా చేసిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చెప్పినా కూడా చేస్తారు. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎవరికి ఓటేస్తారని మీ అభిప్రాయం? ఇంకెవరు వస్తారు? మా కేసీఆరే వస్తారు. ఓకే. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎవరికి వేస్తారు? నరేందర్ అన్న వస్తారు. నరేందర్ అన్న కేసీఆర్. మరి ఒకవేళ నరేందర్ అన్ననే ఈ నియోజకవర్గంలో మళ్ళీ వస్తే నిజంగా అమలు చేస్తానన్న పనులన్నీ కూడా చేస్తారా, లేదా ఇక్కడికే ఆపేస్తారా? ఆల్రెడీ ఇన్ని రోజులు ఉన్నారు, ఇకపై ఉన్నా కూడా వర్క్ చేస్తారనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా కేసీఆర్ గారు కోరుకున్నారో మా తూర్పు నియోజకవర్గం అలాగే ఆయన అడుగుజాడలో నడుస్తాడు మా నరేందర్ అన్న. కొంతమంది అంటున్నారు కదా, వాళ్ళకే ఏవైనా కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకే అన్ని పథకాలు కానీ ఏవైనా ఇస్తున్నారని అంటున్నారు. అది నిజమా లేదా అవాస్తవమా? అది చాలా అబద్ధం. మంచి చేసిన వాళ్ళ మీద ఎలాగైనా రాళ్ళు వేయాలని చూస్తారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు ఎలాగో రాళ్ళు వేయాలని నరేందర్ అన్న మీద చూస్తారు. కానీ ఎన్ని చేసినా నరేందర్ అన్న చేస్తాడు. మళ్ళీ నరేందర్ అన్న మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు, మంచిగా అభివృద్ధి చేస్తాడు.